జీడిఎస్ జాబ్కి సంబంధించి అంటే గ్రామీణ డాక్ సేవక్ జాబ్కి సంబంధించి కొత్త కొత్త జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది బ్రో అని చాలా మంది కామెంట్ చేశారు. సో చాలా మంది అడిగారు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది బ్రో, వస్తే వస్తే కొంచెం ఇన్ఫార్మ్ చేయమని. సో ఈ వీడియో వచ్చేసి జీడిఎస్ జాబ్ అంటే గ్రామీణ డాక్ సేవక్ జాబ్కి సంబంధించి జాబ్ కొత్త నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ గురించి ఈ వీడియో. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకున్నా. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇలాంటి మంచి వీడియో చేయడానికి. అండ్ ఖచ్చితంగా మీరు లైక్ చేశారనుకుంటున్నా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టడంలోనే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియో వస్తుంది మీ మొబైల్కి. అండ్ మీ నోటిఫికేషన్ మీ మొబైల్లో నా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ బిల్ ఆల్ అని క్లిక్ చేయడం వల్ల. అండ్ జీడిఎస్ కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ అయితే మీరు మొన్న 4వ తారీఖు 4/12/2025 అంటే మొన్న ఏమైందంటే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్కి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అంటే నేను చెప్తా ఏంటది అనేది. సో ఆ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ లిస్ట్కి మన కొత్త నోటిఫికేషన్కి సంబంధం ఏంటదని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఎవరైతే జీడిఎస్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అంటే. నార్మల్గా సపోజ్ నేను కొత్తగా నేను జీడిఎస్ జాబ్కి అప్లై చేసిన కొత్త నోటిఫికేషన్, నాకు జాబ్ వచ్చింది. సపోజ్ నాది ఖమ్మం డిస్టిక్, కాకపోతే నాకు వరంగల్లో జాబ్ వచ్చింది. సో వరంగల్లో జాబ్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశానంటే వరంగల్లో జాయిన్ అయ్యి మనకి అక్కడ నేను అంటే జీడిఎస్ నార్మల్గా మన అక్కడ సర్వీస్ రూల్ ప్రకారం ఏంటంటే 2 years చేయాలి. 2 years చేసిన తర్వాత నేను నా ఓన్ డివిజన్కి అంటే ఖమ్మంకి నా ప్రాపర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే 2 years అక్కడ చేసి, సో ఎప్పుడైతే మనకి ట్రాన్స్ఫర్స్ పడ్డాయో నేను అప్పుడు ట్రాన్స్ఫర్కి నేను అప్లై చేసిన, ఖమ్మం డివిజన్కి అప్లై చేసిన. సో నాకు ఖమ్మం వచ్చింది. ఖమ్మం 2 years కంప్లీట్ అయింది. అంటే కంటిన్యూస్ సర్వీస్ ఉండాలి, ఎక్కడ బ్రేక్ ఉండకుండా 2 years చేయాలి. 2 years చేసి నేను ఇక్కడ పెట్టుకున్నా ట్రాన్స్ఫర్ అప్రూవ్ అయింది. నేను వచ్చే ఖమ్మం డివిజన్కి. సో ఈ డివిజన్కి అంటే ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్నే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంటారు. సో అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్న ప్లేస్ మనకి ఏమైందంటే నేను బయట చేసినా మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చిన. సో ఇప్పుడు నేను వరంగల్లో చేసినాగా, వరంగల్ ఎక్కడైతే చేశానో అక్కడ ప్లేస్ అనేది వేకెంట్ అయింది. నేను ఖమ్మం వచ్చాక నాకు ఖమ్మంలో నాకు కొత్త దాంట్లో కొత్త బీఓలో జాయిన్ అయినా. సో అక్కడ వేకెంట్ అయిన ప్లేస్ ఉంటుంది, నేను వచ్చిన ప్లేస్ అది కనుక వేరే వాళ్ళు పెట్టుకుంటే అది ఫిల్ అయింది. ఇన్ కేస్ అది కనుక ఫిల్ కాకపోతే దాన్ని ఏం చేస్తారంటే కొత్త నోటిఫికేషన్ ఉంటుంది కదా, మన జీడిఎస్లోనే కొత్త నోటిఫికేషన్ ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ ఆ పోస్ట్ని యాడ్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాగా, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని అంటే మొన్న రిలీజ్ చేసిన ట్రాన్స్ఫర్స్ లో ఏం చేశారంటే మ్యూచువల్ అండ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అంటారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏం లేదు, 1 year సర్వీస్ ఉండాలి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే 1 year సర్వీస్ ఉండాలి. బట్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ 2 years సర్వీస్ చేసి ఉండాలి. ఆ 2 years సర్వీస్ చేస్తేనే మన ఓన్ ప్లేస్ కి, మనం అయితే వేరే ప్లేస్ కి మనకి జాబ్ వచ్చింది అనుకోండి, మన ఓన్ ప్లేస్ కి రావడానికి కంపల్సరీ 2 years సర్వీస్ చేసి ఉండాలి. దాన్ని జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అంటారు. సో మొన్న రిలీజ్ చేసిన దాంట్లో వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ అప్రూవ్ అయినాయి. తెలంగాణ సర్కిల్ వచ్చినాయి అనుకున్నా, ఆంధ్ర సర్కిల్ కూడా వచ్చింది. మాక్సిమం తెలంగాణ సర్కిల్లో దగ్గర 669 మందికి ట్రాన్స్ఫర్స్ అప్రూవ్ అయినాయి. సో వాళ్ళందరూ వాళ్ళ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలి. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అప్పుడు వేకెంట్ పోస్ట్ ఉంటాయి, ఆ వేకెంట్ పోస్ట్ అన్ని తీసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ కేస్ అన్ని ఫిల్ అయితే ఓకే, ఆ వేకెంట్ ఉంటుంది, ఆ వేకెంట్ పోస్ట్ తీసి మన కొత్త నోటిఫికేషన్ యాడ్ చేసి మనకు నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి కాబట్టి మనకి నోటిఫికేషన్ జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వేకెంటీ అన్ని మనం ఏం చేస్తారంటే వాళ్ళు మన హయ్యర్ అఫీషియల్స్ ఏం చేస్తారంటే వేకెంట్ లిస్టులు అన్ని మనం తీసుకొని వాళ్ళు పైకి అంటే తెలంగాణ సర్కిల్కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పోస్టులు తీసుకొని వాళ్ళు కొత్త నోటిఫికేషన్ అనేది మనకి ఇస్తారు. సో అప్పుడు ఏమైతుందంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ పడి మనం అప్లై చేసుకుంటే మనకి ఏమన్నా మెరిట్ ఎక్కువ ఉంటే మనకి జాబ్ ఇస్తారు. సో ఇది ఇప్పుడైతే మనకి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి మనకి జీడిఎస్ కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది. జనవరిలో వచ్చింది అనుకుంటున్నాను, మేబీ జనవరిలో రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. సో కావాలంటే నీకు ఒక ట్రాన్స్ఫర్ లిస్ట్ కావాలంటే చూపెడతా. ఏం ట్రాన్స్ఫర్స్ అంటే మొన్న 4వ తారీఖు వచ్చింది, అది జీడిఎస్ మ్యూచువల్ అండ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్. అది మాక్సిమం ఆంధ్ర సర్కిల్ కూడా వచ్చినట్టున్నా, తెలంగాణ సర్కిల్ వచ్చింది, ఆంధ్ర సర్కిల్ కూడా వచ్చింది అనుకుంటా ట్రాన్స్ఫర్స్ అయితే. సో ఇది
అది నేను ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి కాబట్టి జీడిఎస్ కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయిందో, ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉందో, సో తక్కువ మెరిట్ ఉన్నా సరే సో నోటిఫికేషన్ పడంగానే నేను వీడియో చేస్తా. సో తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ గురించి, పోస్టల్ వాల్యూ 5 గురించి నేను ఒక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఆ రోజుకి ఒక 3 డెఫినేషన్స్ కానీ, రెండు డెఫినేషన్స్ కానీ, అంటే నాకు టైం ఉన్నప్పుడల్లా నేను వీడియోస్ అయితే చేస్తున్నా. సో ఆల్రెడీ నేను మొత్తం డెఫినేషన్స్ అన్ని ఒక వీడియో చేసిన, ఏ డెఫినేషన్ ఉన్నాయని. దాని తర్వాత సీక్వెల్ గా నేను చేసుకుంటూ వస్తున్నా. ఒక దాంట్లో 3 ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్, తర్వాత 2 ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరైతే ఆ జీడిఎస్ టు ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో సో ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ పీడిఎఫ్ లాగా కూడా పెడుతున్నా, వీడియో కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లాగా కూడా పెడుతున్నా. సో అవి కూడా చూడండి. అండ్ జీడిఎస్ టు ఎంటీఎస్ ఏమన్నా డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి, కింద కామెంట్ చేయండి నా వీడియో కింద. సో ఇవి ఎలాంటి వీడియోస్ కావాలో సో నేను తప్పకుండా వీడియోస్ చేస్తా. అండ్ మొత్తం సీరియల్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ గురించి కూడా వీడియో చేస్తా. జనరల్ అవేర్నెస్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది జీడిఎస్ జాబ్కి సంబంధించిన అప్డేట్ అయితే. సో ఇది ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.